తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికీ తెలియజేస్తున్నా, భానుప్రకాష్ గారి గురించి ఆలోచించినప్పుడు మీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని ఒక 6-7 సార్లు నేను IVRS కూడా అడిగాను. ఇక్కడ అశోక్ కూడా నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం, నా దగ్గర ఉన్నాడు, అన్ని విధాలు ఆదుకున్నాడు. ఆయన విషయం కూడా ఆలోచించాను. అదే మరిగా రాజా అయితే ఒకప్పుడైతే నేనే వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా ఉండవాయంటే అప్పుడు రాలేకపోయాడు. ఇప్పుడు నేను కూడా ఉంటానన్నప్పుడు కూడా, కానీ ముద్దు కృష్ణనాయుడు గారు చేసిన సేవలు దృష్టిలో పెట్టుకొని భానుప్రకాష్ గారికి ఈరోజు మనం ఇచ్చాం. ఇంకా ఒకరిద్దరు మన వాళ్ళు కూడా ఉన్నారు. రమేష్ ప్రసాద్ ఉన్నాడు, రాధాకృష్ణ, ఇంకా మిగిలిన మిత్రులందరూ కూడా ఉన్నారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒక నిర్ణయం చేశాను. ఈ నిర్ణయం మీ అందరిని అడిగి చేశాను. ఆ నిర్ణయం చేసిన తర్వాత దీన్ని మీరందరూ ముందుకు తీసుకుపోయి, ఇక్కడ ఎమ్మెల్యే ఉంది, ఏం తమ్ముళ్ళు మీకు ఏమైనా అందుబాటులో ఉన్నారా? ఏమన్నా ఈ నియోజకవర్గానికి చేశారా? ఎప్పుడన్నా ఈ పని కావాలని అడిగారా? అలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? హైదరాబాద్ లో టీవీ షోలు తప్ప మనకేం ఉపయోగపడ్డారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. నోరు బారేసుకోవడం తెలుసు ఆ ఎమ్మెల్యే గారికి. నోటి దురుసు తప్ప ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడినా నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. వీళ్ళ నాయకుడు అంతే, వీళ్ళు అంతే. ఆ నాయకుడు నన్ను 420 అంటాడా, నన్ను చెప్తూ కొడతానంటాడా, నన్ను నడి రోడ్లో ఊరేస్తానంటాడా? ఓసారి బాలయ్య తమ్ముళ్ళు ఇందిరాగాంధీతో పోరాడా, రాజీవ్ గాంధీతో పోరాడా, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, లేకపోతే ఆ రోజు చూస్తే జనార్దన్ రెడ్డి, అందరితో పోరాడా. అలాంటి వాడిని ఈరోజు 31 కేసులుండే నేర చరిత్రుండే వ్యక్తితో పోరాడినప్పుడు ఎంత బాధేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. దానికి మార్గం ఏంటి? ఇలాంటి వ్యక్తుల్ని ఇంటికి పంపించి చరిత్రలో ఎప్పుడూ మళ్ళా పోటీ చేయకుండా గుణపాఠం చెప్పగలిగితే అదే నిజమైన వీళ్ళకి చేసే మనం గుణపాఠం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని కోరుకున్నారు. తప్పకుండా పుత్తూరుకి 100 పడకల ఆసుపత్రి కూడా శాంక్షన్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.